వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సజ్జనర్ గారి పోస్ట్ తోటి మళ్ళొకసారి బెట్టింగ్ యాప్లకు సంబంధించి వార్తలో నిలిచింది. నిజంగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు అంటూ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ చాలాసార్లు కోరడం జరిగింది. హర్ష సాయి లాంటి వాళ్ళు నేను కాకపోతే ఇంకొకరు దాన్ని ప్రమోట్ చేస్తారు, నేను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చే పైసల్ని వేరే కార్యక్రమాలకి వాడుతున్నామంటూ తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకున్నారు. దీంట్లో చాలా జ్యోతక్క లాంటి వాళ్ళు లేకపోతే చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు అంటూ కూడా గతంలో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ మధ్యకాలంలో చూసాం, ఒకడేమో హైవే ఔటర్ రింగ్ రోడ్ హైవే ఎక్కే దగ్గర 20,000 కట్టబడేసి ఇగో మీకోసమే వచ్చి తీసుకోండి అని చెప్పడం, ఇంకొకడేమో బైక్ తగలేసుకొని ఇది నిజమే కావచ్చు, ఓ 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము అంటే మనం కూడా లక్షల్లో సంపాదించుకొని లక్షాకారం కావచ్చు అనే ఒక భ్రమలోకి ఈరోజు యువతను తీసుకెళ్లి ఆ బెట్టింగ్ యాప్ల కోసం లోన్ యాప్స్కి బానిసలయ్యి అది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలను కూడా మనం చూసాం. ఇక సజ్జనర్ గారి ట్విట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చూసారా ఎంతకు తెగిస్తున్నారో. అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని ఆన్లైన్ జూదానికి వ్యసన పరులను చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యువకులారా, అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకోకండి. కానీ సూపర్ చెప్పిండ్రు. ఎలా అంటే వీళ్ళు చూపించేది అలా ఉంటది. అబ్బా వెంటనే మనం కూడా లక్షాధికారులం కోటీశ్వరులం అవ్వచ్చు, కష్టపడాల్సిన పనే లేదురా, ఏడైనా 10,000 అప్పు తీసుకున్నామంటే 24 గంటలు తిరగకముందు మేము లక్షాధికారులం అయిపోతాం అనేలాగా చేస్తూ ఈరోజు యువత పెడదోవిన బట్టి జూదానికి అలవాట్లకు బానిసై కన్న తల్లిదండ్రుల్ని కూడా డబ్బుల కోసం ఏం చేయడానికి వెనుకాడని పరిస్థితితో పాటు సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఒక్కొక్కసారి ప్రాణాలు తీసుకోవడానికి కూడా కారణమవుతున్నారు. ఇలాంటి నీచులను ఏం చేయాలి? ఆ నీచుల్లో ఒక నీచుడు వీడి గురించి చూపిస్తా. కష్టపడ్డ సొమ్ము అయితే నిజంగా ఎవడు అంటబెట్టాడు. ప్రమోట్ చేస్తున్నందుకు పైసలు ఇస్తారు కాబట్టి, అడ్డదిడ్డంగా వచ్చే పైసలు సంబంధించి కాబట్టి తగలబెడతాడు యాదవ. వీడు తగలబెట్టమే కాదు, ఎంతో మంది యువతను కూడా తగలబెడతాడు. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలో, ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అర్థం కావట్లే. ఇది గొప్ప. తీసుకొస్తాడు చూడు. వీడి ఛానల్ ద్వారా చూసి బెట్టింగ్ యాప్ లో పెడితే ప్రాఫిట్ వస్తుంది. ఇంత చెప్పి ఇంత ఆశ చూపించి ట్రస్టెడ్ అంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు అంటే మనిషి ఆశాజీవి. హప్పులు కనబడతాయి, బాధలు కనబడతాయి, కష్టాలు కనబడతాయి. అరే ఉద్యోగం చేయట్లేదేంద్రా అనే చుట్టుపక్కల వాళ్ళ మాటలు కనబడతాయి, చేతిలో పైసలు లేకపోవడం కనిపిస్తుంది. ఇదంతా చూపించి ఒక్క గంటలో నేను 1,50,000 సంపాదించినారా అబ్బాయి అంటే ఇక వాడు ఆశకు పోకుండా అయ్యో ఇది ట్రస్టా కాదా అని తెలుసుకోవాలంటాడు. అసలు ఫస్ట్ ప్రమోట్ చేసిన ఈ నీచుల్ని ఏమనాలి? మగవాళ్ళే అనుకున్నా, ఇందులో ఆడోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. చూపిస్తా ఆ తల్లిది కూడా. సో హాయ్ గైస్, అందరికి పైసా కావాల్సిందంటే ఎవరు నమ్మట్లేదు గైస్. స్మాల్ బిగ్ బెట్టింగ్ అనే చాలా మాటలు అయితే నమ్ముతారు. మీకోసం లైవ్ లో గేమ్ ఆడి చూస్తున్నారు కదా, స్మాల్ బిగ్ ఉంది కదా, స్మాల్ పైన అయితే నేను ఒక 100 రూపీస్ పెడుతున్నాను అనమాట. సో గైస్ నా ఛానల్ లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రిడిక్షన్ కూడా 1,000 అనమాట. సో నా వైరల్ లింక్ ఉంటుంది, అన్ని జాయిన్ అయిపోయి గేమ్ ఎట్లా ఆడాలి, ఎట్లా మనీ చేయాలి అన్ని కూడా టిప్స్ మీకు చెప్తా గైస్. లేట్ చేయదు
వచ్చినప్పుడే కమాయించుకోవాలా, ఎదుటోళ్ళని ముంచి ఇట్లా. 196 అయితే నేను 2 నిమిషాలు అయితే కమాన్స్తా. సో మీరు కూడా ఎటువంటి పైసలు కమాన్చుకోవాలనుకుంటే ఏం చేయాలంటే భారీ ఇలాంటి వాళ్ళకు 600K ఫాలోవర్స్ అట. లైక్ తీసుకోండి గైస్. సో హాయ్ గైస్ అందరికి రైట్, ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలా? వీళ్ళు ఎవరైనా సరే నాకు పర్మిషన్ ఇస్తే మరి గిన్ని లక్షలు కూడా పెట్టి ఏం చేసిండ్రో పైసలు కనుక్కునేదాన్ని. ఇట్లాంటి అడ్డమైన ప్రమోషన్ చేస్తూ ఈరోజు వార్తాపత్రిక ఓపెన్ చేయగానే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో మోసపోయి యువకుడి ఆత్మహత్య. ఆన్లైన్ లోన్లు, యాప్ల ద్వారా లోన్లు తీసుకొని యువకుడి ఆత్మహత్య. ఎందుకు తీసుకున్నాడయ్యా అంటే ఇవే ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ జూదాలు. ఇగో చివరిలో ఒక ముక్క, ఇగో మీకు నచ్చితేనే దాన్ని ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఒక పక్కన నుంచి అంత పెద్ద ఆశ చూపించినాక ఎవరైనా సరే నచ్చుతుందా నచ్చకపోతే ఉంది ఒక 100 రూపాయలు ఈ అక్క చెప్పిన దాని ప్రకారం, ఇందాక ఆడు చెప్పిన దాని ఒక 3000 ట్రై చేస్తే ఏమైంది? ఎక్కడో ఆశ, మన కష్టాలు, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ తేరాగా వచ్చేస్తాయి, ఈజీ మనీకి అలవాటు పడడానికి కారణమవుతాయి. నిజంగా ఇలాంటి నీచులను ఏం చేయాలి? ప్రభుత్వం ఇలాంటి నీచుల మీద ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ నీచులు కాదు, అంతకంటే ఘోరమైన మాటలన్నా తప్పులేదు. డబ్బులు సంపాదించుకోవాలంటే అడుక్కోవడం బెటరు, పైసే కావాలి అనుకుంటే. కానీ పరాయోళ్ళ ప్రాణాలతో చెలగాట మాడుతూ మనుషులను ఒక ఆశల ఊబిలోకి లాగుతూ వాళ్ళ ప్రాణాలు పోవడానికి ఎంతమంది ప్రాణాలు మీ బెట్టింగ్ యాప్లను చూసి బెట్టింగ్లో డబ్బులు పెట్టి ప్రాణాలు తీసుకున్న వాళ్ళ ఉసురు మీ కుటుంబానికి తగ్గితే ఎట్లుంటుందో తెలుసా? అట్లాంటి ఇంగితం ఉన్నోడు ఇలాంటి పనులు చేస్తాడా? పెద్ద పెద్ద హర్షసాయి లాంటోడే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. మేమెంత అనుకుంటారు వీళ్ళు? హర్షసాయి అనే కాదు, చాలా మంది ఉన్నారు. జ్యోతక్క గురించి కూడా వచ్చింది, కొన్ని యాప్లను ప్రమోట్ చేసిందని. ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి ఇందులో. మనం యూట్యూబ్లోకి వెళ్ళి బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసే సెలబ్రిటీస్ అని కొట్టినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొట్టినా ఈజీగా వస్తాయి. ఎంత స్వార్థం, సంపాదన పిచ్చి. మనం సంపాదించుకుంటే చాలు, మనం సెలబ్రిటీలం అయిపోతే చాలు, ఒక ఆశ చూపి మనం ఫాలోవర్లను పెంచుకుంటే చాలు, ఎదుటోడు బతుకు నాశనం అయిపోయినా పర్లేదు, వాడి ప్రాణాలు పోయినా పర్లేదు, దేశ భవిష్యత్తు కోసం కుటుంబానికి అండగా నిలవాల్సిన ఒక యువకుడో ఒక యువతో ఈ జూదానికి బానిసై ప్రాణాలు పోగొట్టుకున్నా పర్లేదు అనుకునే వీళ్ళని ఏమనాలి? దేని మీదో నిఘా పెడుతున్నాం, దాని మీద నిఘా పెడుతున్నాం అని చెప్తారు. ముందు ఇలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రాణాలు తీసుకుంటున్న ప్రతి యువకుడి విషయంలో వీళ్ళందరినీ కూడా ఏమనలం చేయండి. ఒక యువకుడు బెట్టింగ్ యాప్ చూసి ఆ జూదానికి బాలిసై ప్రాణం తీసుకున్నాడు అంటే ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరూ ఏమనగానే ఉండాలి. అలాంటి కేసులు పెట్టండి. అరే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే కటకటాలు లెక్క పెడతాం, ఒక నిండు ప్రాణాన్ని బలిదిస్తే జీవితాంతం జైల్లో గడుపుతామని ఇలాగా చేయండి. ఎందుకు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలో ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. కానీ సజ్జనర్ గారు స్పందించిన తీరైతే మాత్రం చాలా 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 మంచిగా అనిపించింది. నిజంగా కూడా ఆయన స్పందించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే ఎన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఎలా మోసపోతున్నారు అనే దానికి సంబంధించి కూడా కింద కామెంట్లలో కూడా పెట్టారు. ఇలా యువకులకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి సంఘ విద్రోహ శక్తులుగా మార్చడంతో పాటు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్కి బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి. దాని ద్వారా వచ్చిన డబ్బు నిజంగా పచ్చిగా మాట్లాడుకోవాలంటే వ్యభిచారం చేసి సంపాదించుకున్న డబ్బుతో సమానం. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా లేదు. అలాంటి ఒక సొమ్మే కాదు, దాని ద్వారా మీరు చేసే మంచి ఎలాంటి సత్ఫలితాన్ని కూడా ఇవ్వదు. దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి. చూస్తున్నారు కదా, ఇలా ప్రమోట్ చేసి వీళ్ళు లక్షాధికారులు కోటీశ్వర్లు అవుతారే తప్ప బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ రోజు లక్షాధికారి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. స్పెషల్గా వాళ్ళ ఇంటర్వ్యూ నేను చేసి అవును నిజమే బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెడితే లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారని చూపిస్తా. ప్రాణాలు పోవడము, బంగారు భవిష్యత్తు అంధకారంగా మారడము, చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సంఘ విద్రోహ శక్తులుగా మారడం తప్ప వేరేది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ జూదాలకు మోసపోకండి. నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించండి 8328500576 నెంబర్కి. అలాగే మీ దగ్గర మీ కాలనీలో కానీ మీ ఏరియాలో కానీ ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అనుకుంటే మీకు ప్రభుత్వానికి వారధిగా నిలవడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు ముందుంటుంది. సో మీ సమస్య ఏదైనా సరే 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా అన్నానని పర్సనల్ సమస్యలు అయితే కాదండి. ఏవైతే ప్రభుత్వం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న సమస్యలు కానివ్వండి, ఏదైనా అధికారులు లంచం విషయంలో మిమ్మల్ని బాధ పెడుతుంది కానివ్వండి, స్కూల్స్కి సంబంధించి కానీ కాలేజెస్కి సంబంధించి కానీ ఇలాంటివేనండి. అన్నాదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, అక్కా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు, ఇలాంటి వాటి కోసం లాయర్లని కోర్టులనే మాట్లాడాలి కానీ మాలాంటి వాళ్ళు ఏం చేయలేము అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో సమస్య ఏదైనా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఆర్ వాయిస్ నిలబడుతుంది అని మాటిస్తున్నాం. జై హింద్, జై భారత్.